ఒక ప్రాజెక్ట్ అయిపోగానే ఇంకో ప్రాజెక్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి ఇంకా వెళ్ళిపోవడం. ఇక పక్కవాడికి ఒకటి హిట్ వచ్చిన తర్వాత మళ్ళీ మనకేంటి, సో మనకు ఒక హిట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 5-6 మంత్స్ తర్వాత మళ్ళీ ఓల్డ్ అయిపోతుంది, మళ్ళీ నెక్స్ట్ ఏంటి, ఈ ప్రాసెస్లోనే ఉంది. సో కొంచెం ఒక్కసారి ఆగి కొంచెం స్టేబుల్గా మళ్ళీ ఒక మంచి కంటెంట్తో రావాలి, కొంచెం ఎక్కువ గ్యాప్ తీసుకుందాం ఈసారి. సో ఆల్రెడీ మన సాంగ్లో మన సబ్స్క్రైబర్స్, మన వ్యూవర్షిప్, మనకున్న రేటింగ్ వైజ్లీ స్టిల్ 1.5 years 2 years మనం ఆగినా కానీ ఆ రేషియోలో కొనసాగుతుంది. మనకు వచ్చే వ్యూస్ ఎవ్రీడే ఒక 4 lakhs వ్యూస్ వస్తాయి ఎవ్రీడే 4 lakhs స్టిల్ నౌ ఇప్పటికి 2 years అవుతుంది, అంటే 1.5 year అవుతుంది. అయినప్పటికీ స్టిల్ ఎవ్రీడే మనకు ఒక 4 lakhs వ్యూస్ కంపల్సరీ నాకు వచ్చేస్తారు. సో అంటే మనకి రియల్ వ్యూవర్స్ ఉన్నారనమాట మన ఛానల్కి. కొంతమంది ఏంటంటే మనం ఏదో ఒక ఛానల్లో ఒక సాంగ్ స్టిల్ నైట్ ఓవర్ నైట్ పాపులర్ అయిపోయి ఆ వీడియోకి వచ్చేసి మళ్ళీ తర్వాత లైట్ తీసుకుంటారు. సో మన ఛానల్కి అట్లా కాదు, ఒక మంచి రియల్ జెన్యూన్ వ్యూవర్షిప్ ఉంది. సో వాళ్ళు నడిపిస్తున్నారు. సో ఇంకేదైనా మంచి కంటెంట్ తీసుకొని వద్దాం వాళ్ళ ముందరికి అని చెప్పేసి ఒక గ్యాప్ తీసుకున్నా. ఈ గ్యాప్ తీసుకొని ఏం చేయాలి, మళ్ళీ ఇంటికాడ ఉండడం, ఖాళీగా ఉండడం ఎందుకు, ఈ గ్యాప్లో ఏదైనా ఒక మంచి బిజినెస్ని బిల్డ్ చేసుకోవాలని చెప్పేసి సో నాకు రామ్ వెమిరెడ్డి సార్ అని ఎలక్ట్రిక్ వెహికల్ వార్కాస్ ఎండి, సో ఆయన ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చిండు. శివ నువ్వు ఒక బిజినెస్ చేసుకో, ఇది ఎలక్ట్రిక్, ఫ్యూచర్ ఎలక్ట్రిక్ ఉంటుంది. సో ఇప్పుడు ఎలక్ట్రిక్ అంటే ఈ వెహికల్స్ పేలుతాయి, ఏదో జరుగుతుంది, ఇలాంటి ఒక ఫోబియా ఉంది ఒక రకమైన ఇంటెన్షన్ వాళ్ళకి. సో ఇదంతా కాదు, ప్రాపర్ ఒరిజినల్గా మనకి ఎలక్ట్రిక్ అంటే ఇది ఇన్ని రోజులు రన్ చేస్తుంది, ఇది ఇలా జరుగుతుంది, ఒక షోరూమ్ పెట్టుకో, రన్ చేసుకో, నేను నీకు సపోర్ట్ చేస్తా అని చెప్పిండు. సో అలాగే ఒక బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. నాకు ఒక మంచి సక్సెస్ఫుల్ రిజల్ట్ కూడా వచ్చింది. సూపర్ మంచిగా. సో ఇప్పుడు ఒక 2 branches ఓపెన్ చేసినాం, ఇంకా ఒక 2 branches ఓపెన్ చేస్తాం త్వరలో. ఇప్పటికైతే సో ఇది అందుకనే గ్యాప్ వచ్చింది అనమాట. ఓకే, మరి మీ వ్యూస్కి ఏం చెప్తారు? చాలా మంది కామెంట్లు పెడుతున్నారు, ఏమైంది ఆ హిట్ కోసం కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు మళ్ళీ. అవును, రీసెంట్గా నేను ఈ ఎలక్ట్రిక్ వెహికల్కి సంబంధించిన ఏదైతే ఒక చిన్న యాడ్ చేసిన ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చేసినుండే, ఒక 6 to 7 lakhs వ్యూస్ వచ్చిన ఒక రీల్కి. కింద ఏమైంది, సాంగ్స్ ఎక్కడ పోయినాయి, ఇవంతా కామెంట్ వచ్చింది చూసుకున్నా నేను. వస్తాయి కొంచెం టైం పడుతుంది ఇదంతా. ఇప్పుడు ఏదో పాట వచ్చింది మళ్ళీ చూసినామా మర్చిపోయినామా అన్నట్టు ఉండొద్దు. ఒక మంచి కంటెంట్, ఒక పీస్ఫుల్ వీడియో, ఒక మంచి క్లారిటీ వీడియో తోటి మళ్ళీ మీ ముందుకు తప్పకుండా వస్తా. మంచి హిట్ అవుతుంది, ఆ పాట మీకు అందరికి నచ్చుతుంది. ఈ ఇంటర్వ్యూ తరఫు నుంచి చెప్తున్నాను. ఓకే, రీసెంట్గా ఇంత ముందు కూడా మీరు ఒక సాంగ్ చేశారు, రీసెంట్ ఇన్ ద సెన్స్ లాస్ట్ సాంగ్ అదే అనుకుంటున్నా, ఇది సెలయేరు 2 చేశారు. సెలయేరు 2 కన్నా ముందు కూడా ఇంకోటి భారీ బడ్జెట్ తో కూడా ఒక సాంగ్ చేశారని చెప్పి ఎస్ అనుకున్నంత రాలేకపోయింది, బట్ బడ్జెట్ మాత్రం అప్రాక్సిమేట్లీ 5 to 6 lakhs వరకు దాటిపోయింది. ఓకే, అయితే ఏంటంటే నేను ఒక కథ అనుకున్నా, ఒక లవ్ స్టోరీ అనుకున్నా, దానికి తగ్గట్టు ఒక లిరిక్స్ నేను రాసిన. ఒక 1.5 year ఓన్లీ సాంగ్తో ట్రావెల్ చేసిన. అంటే ఎలాంటి 1.5 year సాంగ్ అంటే వినుకుంటూ దీనికి ఎలా చేద్దాం అని చెప్పేసి. సో మేము అనుకున్నాం చిన్నప్పటి నుంచి, దాంట్లో ఉంటుంది లిరిక్స్లో సేమ్, చిన్నప్పటి నుంచి ఒక అమ్మాయిని లవ్ చేసి పెద్దగా అయిన తర్వాత ఆ అమ్మాయి సడన్గా వేరే అబ్బాయిని పెళ్లి చేసుకోవాల్సి వస్తే అసలు ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది, దాంట్లో ఇంటెన్షన్ ఏంది అని చెప్పేసి ఒక స్టోరీని క్రియేట్ చేసుకున్నాను నేను దాంట్లో. సో ఆ స్టోరీకి ఒక లొకేషన్ నుంచి మల్టిపుల్ లొకేషన్ అనమాట. ఫస్ట్ ఎంట్రీ ఆ సీన్ ఓపెన్ చేయగానే ఆ పోలీస్ వాళ్ళు నన్ను కొడుతుంటారు అందులో క్యారెక్టర్లో. అక్కడ నుంచి తీసుకెళ్ళి ఒక వాగులో పడేస్తారు. అటు నుంచి ఆ అబ్బాయి ఆ వాగులో కొట్టుకుంటూ వెళ్ళిపోయి ఒక గుడానికి సంబంధించిన దగ్గర దొరుకుతాడు. ఈ ట్రావెలింగ్ సినారీ ఏదైతే ఉందో ఫస్ట్ పోలీస్ స్టేషన్ సెట్. సో అక్కడ నుంచి అయిపోయినాక సీన్ కట్ చేస్తే మళ్ళీ ఒక వాగు దగ్గరకు పోవాలి, అక్కడ వాగు వేయాలి, మళ్ళీ అందులోంచి ఒక సముద్రంలో దొరుకుతాడు. ఆ సముద్రం షూట్ చేయడానికి మళ్ళీ మేము చీరాల వెళ్ళిపోయినాం. ఇదంతా కట్ చేయాలి, ఈ సీన్ మెర్జ్ చేయాలంటే ఇవన్నీ క్లిప్స్ అందులో ఉండాలి. సో అక్కడ నుంచి ఒక గుడెం, అదే ఒక గ్రామానికి, ఒక చిన్న గ్రామానికి దొరకడం, ఆ సెట్ వేసినాం అనమాట. జడిచెల్ల అనే విలేజ్లో ఒక సెట్ వేసినాం. అక్కడ నుంచి ఆ సెట్. సో ఇట్లా ఏదైతే మనం ఒక నార్మల్గా బయటికి వెళ్ళిపోయి ఏదో సింపుల్గా ఒక ఏడ్చుకుంటూ నార్మల్ అక్కడ ఊడ్చుకుంటూ వాడు ఏదో బాధపడుకుంటూ చేస్తేనేమో సింపుల్గా అయిపోతుంది సాంగ్. సో ఇదంతా కాకుండా ఒక స్టోరీ క్రియేట్ చేసి దాంట్లో నా క్యారెక్టర్స్ని ఇన్వాల్వ్ చేసి పోలీస్ క్యారెక్టర్ నేను, ఆ జీపులు, వాళ్ళకి కావాల్సిన ఇదంతా క్రియేట్ చేయడానికి బడ్జెట్ భారీగా అయిందనమాట. సో మనం ఎట్లయితే సినిమాలలో ఈ సెట్స్ డిపార్ట్మెంట్ ఇవంతా వాడతాం, అలా ఎలివేషన్ చేసి చేసిన. అది మీకు యూట్యూబ్లో పల్లెకి లోపుతుమ్మ 4-5 millions ఉంది. సో కనిపిస్తుంది స్క్రీన్ మీద, ఆ ప్రెజెన్స్ కనిపిస్తుంది. బడ్జెట్ ఎంత వరకు వచ్చి ఉంటుంది? 5 lakhs దాటింది అది. అంటే 4 millions అంటే ఇప్పుడు దాదాపు ఒక 60 plus 120 130 వచ్చి ఉంటుంది ఇప్పుడు. 1.2 lakh అంటే 1,20,000 1,30,000.
సో ఓ దాంట్లో లాస్, ఓ దాంట్లో లాభం వస్తుంటుంది, ఇంకా ఇక అలా నడుస్తుంటుంది. పబ్లిక్ చూస్తుంటారు. ఏదో ఒక రోజు ఒక చిన్న క్లిప్ ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడ కానీ వైరల్ అయింది అనుకోండి. సో మనం ఇప్పుడు ఏదో సాంగ్స్ వింటాం, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయగా ఏదో సాంగ్ వస్తుంది. సో అది ఫుల్ సాంగ్ వినాలంటే మళ్ళీ యూట్యూబ్లో సర్చ్ చేసి సో ఏదో ఒక రోజు గెట్ ఆన్ అవుతుంది అన్న కాన్ఫిడెంట్తోనే ఉన్నా. చూద్దాం ఇక. ఓకే, సో మీ లైఫ్లో ది బిగ్గెస్ట్ హిట్ సాంగ్ అంటే సెలయేర్లు పారుతుంటే. సో అది మామూలు హిట్ కాదు. సో ఇప్పటికీ స్టిల్ నో అది నడుస్తూనే ఉంటుంది. 115 million. ఎస్ ఎస్, ఏదో ఇంట్లో కానీ ఏదైనా ఈవెంట్ కానీ ఫంక్షన్లో కానీ నడుస్తూనే ఉంటుంది అది. అంటే దానికన్నా ముందే మనకి ఒక సాంగ్ ఉంది, నల్ల మబ్బులోన అనే సాంగ్. బిఫోర్ సెలయేర్లు అందులో మీరు యాక్ట్ చేయలేనట్టు. నేను యాక్ట్ చేయలేదు, మీ ఛానల్లో ఉంది అది. నా ఛానల్లో ఉంటుంది. నేను వేరే అబ్బాయిని తీసుకొని చేసిన. అప్పుడు నాకు యాక్టింగ్ మీద అంత హోప్స్ ఏం లేకపోతుండే. మన పాట హిట్ కావాలంటే ఎవరిని పెట్టాలి, ఏంది పెట్టాలి, ఏంది ఇట్లాంటి ఏం లేకపోతుండే. డైరెక్ట్ ఒక పాట చేద్దాం పద. ఇప్పుడు మీరు ఉన్నారు అనుకోండి, భయ్యా నా దగ్గర ఒక పాట ఉంది, మన ఇద్దరం కలిసి చేద్దాం అంటే ఓకే కొలాబరేషన్ చేద్దాం పోవడం అట్లే చేస్తుండే. బట్ కొంత వ్యూవర్షిప్, కొన్ని సబ్స్క్రైబర్స్ వీళ్ళందరూ వచ్చిన తర్వాత అరే మన ఛానల్లో తీస్తే ఒక ప్రాపర్ కంటెంట్ తీయాలి, ఒక మంచి కంటెంట్ తీయాలి. ఒక అమ్మాయి వైజ్ కానీ, సాంగ్ వైజ్ కానీ, మ్యూజిక్ వైజ్ కానీ ఏదైనా క్వాలిటీ ఉండాలి. ఇప్పుడు మనం చూసే పిక్చరైజేషన్ అనేది నీట్గా ఉంటేనే ప్రెజెన్స్ అనేది మంచిగా ఉంటుంది. సో ఆ తర్వాత అంతా చేంజ్ చేసేసాం. అంటే నేనే చేయాలని నాకేం లేకుంటుండే ఫస్ట్. ఎలా వచ్చారు స్టార్టింగ్ మీరు? నాకు తెర వెనుకుండే, తెర ముంగడికి వచ్చారు, ఇప్పుడు ఒక సెలబ్రిటీ అయిపోయారు. లేదు అట్లా నేను ఎప్పుడు కూడా మీరు అనుకోరు, బట్ చూసే జనాలకు చెప్తున్నా నేను. అదే బై ప్రాసెస్ నార్మల్గా రీల్స్ చేస్తుంటాం కదా. రీల్స్ చేసినప్పుడు నా పాటకు నేను రీల్ చేసినప్పుడు, వేరే పాటల్లో కూడా నేను రీల్ చేసినప్పుడు ఎందుకు వాళ్ళని వీళ్ళని పెట్టి చేయడం, డబ్బులు నువ్వే పెట్టుకుంటావు, ఛానల్ నీదే, పేరు నీదే, అదేదో నువ్వే చేసుకుంటే నీకు ఒక నేమ్ వస్తుంది, నువ్వు రికగ్నైజ్ అవుతావు కదా అని చెప్పేసి మా వాళ్ళు కానీ పక్కల ఫ్రెండ్స్ కానీ వెల్ విషర్స్ వీళ్ళందరూ చెప్పడంతో నేను కూడా రియలైజ్ అయినా నిజమే కదా. ఎందుకు ఒకవేళ హిట్ వచ్చింది అనుకో మన ఖాతాలోనే పడుతుంది, ఒకవేళ ఫ్లాప్ అయింది అనుకో సరే మన మీద మనమే ఇన్వెస్ట్ చేసుకున్నాం కాబట్టి మనకు పెద్ద ప్రాబ్లం అనిపించదు. అదే వేరే వాడికి మనం డబ్బులు ఖర్చు పెట్టి వాడికి అంతా చేసి సెట్ చేసి హిట్ కాకపోతే అరే అమ్మ వాడి మీద చేసినాం అదంతా వేస్ట్ అయిపోయింది, ఇలాంటి ఒక మైండ్ సెట్లో ఉంటుంది. సో మన మీద మనం ఇన్వెస్ట్ చేసుకుంటే హిట్ అయినామనుకో మనకు ఫేమ్ వస్తుంది. సో హిట్ కాలేదనుకో సరే మన మీద మనమే కదా ఇన్వెస్ట్ చేసుకుంది, ఓకే పర్లేదులే అన్నట్టు ఆ ఫీల్ గట్టిగా ధైర్యం పెట్టుకొని అలా మూవ్ ఆన్ అయిపోయారు. సో మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ విషయానికి వస్తే, సో చాలా ఇంట్రెస్ట్లో మీరు చెప్పారు, బట్ మళ్ళీ నేను డీప్గా తీసుకురాలేకపోతున్నా. బట్ చాలా లో కుటుంబం నుంచి, సో చాలా గరీబ్ కుటుంబం నుంచి, సో ఇప్పుడు అంత రిచ్ కాకపోయినా సరే తినడానికి ఉండడానికి ఉంది అంటే ఈ టోటల్ ఎంటైర్ జర్నీ గుర్తొస్తుంటే మీకేమనిపిస్తూ ఉంటుంది? అంటే అనిపిస్తుంటుంది నార్మల్గా మనం స్టెప్ అంటే గతంలోకి వెళ్ళినప్పుడు మన ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ఇవన్నీ తీసుకుంటే బేసిక్గా ఏదన్నప్పటికీ మన థాట్ ప్రాసెస్ అంతే. అంటే ఇప్పుడు మా నాన్న ఉంటుండే అప్పుడు ఆయన ఏదో పొలం పని చేసుకుంటూ అక్కడ మా పొలానికి ఆయన తీసుకొచ్చి డబ్బులు ఇంట్లోకి సరిపెట్టుకోవడం అక్కడక్కడ, ఆ తర్వాత ఎక్కడన్నా డబ్బు తీసుకురావడం, అప్పు తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లో పెట్టడం. సో ఇది ఇట్లా ప్రాసెస్ అవుతుండే. సో నేను ఇదంతా చూస్తున్నా చాలా దగ్గరికి వెళ్ళి, అంటే అప్పుల వాళ్ళ ఇంటికి రావడం అట్లా ఇట్లా ఇవన్నీ జరగడం మన చిన్నప్పుడే నా మైండ్లో చాలా డీప్గా వెళ్ళిపోయింది, రూట్స్ వరకు వెళ్ళిపోయింది. అది ఇక ఇది కాదు కొడితే ఏదో సినిమాలో మన సీతమ్మకి ఇట్లా సినిమాల చెట్ల వెంకటేష్ అంటాడు కదా, కొడితే గట్టి కొట్టలరా అన్నట్టు ఇదే ఉంటుండే మైండ్లో. అంటే సినిమా అని కాదు అప్పటి నుంచైనా ఇప్పుడు ఎవరికైనా అబ్వియస్లీ మీకు నాకు ప్రతి ఒక్కరు కూడా ఉంటుంది గట్టి చేయాలని ఉంటుంది. కాకపోతే ఇంకా నాకు సాంగ్ సింగింగ్ అనేది చాలా చిన్నప్పటి నుంచే స్కూల్లో ఉన్నప్పుడే మిమిక్రీ అట్లా చేస్తుండే నేను. మా ఫ్రెండ్స్ అట్లా ఇట్లా వాళ్ళు నన్ను అడిగి మరీ చేయించుకుంటుండే. నేను దాన్ని మర్చిపోయాను, అంటే నాకు గుర్తులేదు. కొంచెం ఎదిగే కొద్దీ 10th ఇంటర్మీడియట్ ఆ స్టేజ్కి వచ్చే వరకు నాకు నేను మిమిక్రీ చేస్తా ఇదంతా ఉంది అనేది అది మర్చిపోయి మామూలుగా రోజు స్కూల్కి పోవడం రావడం ఎంజాయ్మెంట్ అదంతా ఉండేది. బట్ ఎప్పుడైతే ఇంటర్మీడియట్ అయిపోయింది, దాని తర్వాత ఒక కంప్యూటర్ స్కిల్స్ దాంట్లో చేయడం, దాని తర్వాత హైదరాబాద్ జాబ్కి వెళ్ళిపోయిన తర్వాత